హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూసీసీ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. ముందుగా వాట్ ఈజ్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఆర్ యూసీసీ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ is nothing but a statement filed by a lender in public records office identifying the borrower with the address and establishing a secured interest in personal property of borrower pledged as collateral. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ ఫైల్డ్ బై ఏ లెండర్ ఆర్ బెనిఫిషరీ అండ్ పర్సనల్ ప్రాపర్టీ యాజ్ అ సెక్యూర్ పార్టీ ఇన్ పబ్లిక్ రికార్డ్స్ ఆఫీస్. సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే మనకి ఎవరైతే మన పర్సనల్ ప్రాపర్టీని కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇలాంటివి తాకట్టు పెట్టుకొని మనకు లోన్ ఇస్తారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ని కౌంటీ రికార్డ్స్ ఆఫీస్, అంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎలా ఉందో అక్కడ కౌంటీ రికార్డ్స్ ఆఫీస్ అని ఉంటుంది యూఎస్లో. అక్కడ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే, ఎందుకు రికార్డ్ చేస్తారంటే ఆ లోన్ ఇచ్చినందుకు గాను సెక్యూరిటీ పర్పస్ పైన మీరు మీ థింగ్స్ పెట్టారు కదా, అది కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో రిజిస్టర్ చేయడం వల్ల అతనికి సెక్యూర్ పార్టీ, అన్సెక్యూర్ పార్టీ అని ఇద్దరు ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వలన ఇప్పుడు నా దగ్గర నేను చాలా మంది దగ్గర లోన్స్ తీసుకున్నాను, తిరిగి కట్టలేని పరిస్థితిలో నేనేం చేస్తాను, ఇండియాలో అయితే ఐపీ పెడతాను, అక్కడైతే వాళ్ళు బ్యాంక్రప్సీ అంటారు. అప్పుడు నేనేం చెప్తాను, నా దగ్గర మీకు తిరిగి మీ లోన్ చెల్లించడానికి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు, నావి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి మీరు సరిసమంగా ఎవరికి ఎంత వస్తే అంత పని చేసుకోండి అని చెప్తాను. అప్పుడు నాకు చాలామంది లోన్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇతను కూడా నా పర్సనల్ ప్రాపర్టీ పెట్టుకొని, అంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు పెట్టుకొని ఏదో కొంత లోన్ ఇచ్చింటాడు. అప్పుడు వేరే వాళ్ళందరూ పని చేసుకుంటే ఎక్కువ లోన్ ఇచ్చిన వాళ్ళు ఇతనికి ఏం రాదు. ఇతను ఈ స్టేట్మెంట్ని కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో రికార్డ్ చేయడం వల్ల కోర్టు ఇవన్నీ కౌంటీ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి, పబ్లిక్ రికార్డ్స్ అన్నీ, అప్పుడు ఎవరైతే సెక్యూర్ పార్టీస్ ఉంటారో ఇతను ఫైల్ చేయడం వల్ల ఇతను ఇప్పుడు సెక్యూర్ పార్టీ అన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇప్పుడు ఇతను సెక్యూర్ పార్టీ కాబట్టి ఫస్ట్ ఇతనికి రావాల్సింది వచ్చిన తర్వాతే నెక్స్ట్ ప్రియారిటీ వేరే వాళ్ళకు ఉంటుంది. అంటే అన్సెక్యూర్ పార్టీస్ ఎవరైతే ఈ కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో లోన్ ఇచ్చి వాటిని రిజిస్టర్ చేయకుండా ఉంటారో, అంటే రికార్డ్ చేయకుండా ఉంటారో, వాళ్ళందరూ అన్సెక్యూర్ పార్టీ అంటారు అనమాట. అలాగా సెక్యూర్ పార్టీ అవడం కోసం లెండరు లేదా బెనిఫిషరీ, నాకు ఎవరైతే పర్సనల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకొని లోన్ ఇస్తారో వాళ్ళు ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తారు కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో. ఇది సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ పాయింట్, ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ 5 years ఫ్రమ్ ద ఫైల్ డేట్. ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ అయితే ఎప్పుడైతే ఆయన కౌంటీ రికార్డ్స్కి వెళ్ళి దాన్ని రికార్డ్ చేస్తాడో అప్పటి నుండి 5 years దీని వ్యాలిడిటీ అని అర్థం. వీ డు నాట్ కన్సిడర్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్ ప్రియర్ టు ఎఫ్ఈడి. ఎఫ్ఈడి అంటే ఫుల్ వాల్యూ డీడ్ అనమాట. ఫుల్ వాల్యూ డీడ్ అంటే X2Y ట్రాన్సాక్షన్ అంటాం. X2Y ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరికన్నా ప్రాపర్టీని కన్వే చేయాలనుకోండి డబ్బులు తీసుకొని, అంటే నా బంధుమిత్రులు కావచ్చు, నా ఇంట్లో వాళ్ళు కాకుండా, అంటే నా సర్నేమ్, నా ఇంటి పేరు కాకుండా వేరే ఇంటి పేరు ఉంటాయి, అంటే వేరే అన్నోన్ పర్సన్ కన్వే చేసినప్పుడు అది X2Y ట్రాన్సాక్షన్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను మా తమ్ముడికి కన్వే చేశాను అనుకోండి, నా ఇంటి పేరు ఏదైతే ఉంటుందో నా తమ్ముడికి కూడా అదే ఇంటి పేరు ఉంటుంది, అది X2, X1 ఆర్ X2 ఈ ట్రాన్సాక్షన్ అవుతుంది. X2Y ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, నా ఇంటి పేరు కాకుండా అన్నోన్ పార్టీకి కన్వే చేస్తే దాన్నే X2Y ట్రాన్సాక్షన్ అంటారు. ఎక్కడైతే X2Y ట్రాన్సాక్షన్ ఉంటుందో దాన్నే ఫుల్ వాల్యూ డీడ్ అంటారు. అలాగా ఇప్పుడు ఫుల్ వాల్యూ డీడ్ ముందున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎందుకు కన్సిడర్ చేయరు అంటే ఇక్కడ చెప్తా చూడండి. నేను నా పర్సనల్ ప్రాపర్టీ పైన లోన్ తెచ్చుకున్నాను, పర్సనల్ ప్రాపర్టీ పెట్టి కొద్ది లోన్ తెచ్చుకున్నాను, నేను ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేశాను అనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎవరి పేరు పైన ఉంటుంది, నా పేరు పైన ఉంటుంది. అప్పుడు కొన్నోడి దగ్గరికి పోయి అడిగితే అది నాకేం సంబంధం, వాడి పేరు పైన ఉంది అని, పర్సనల్ ప్రాపర్టీ నాకు సంబంధం లేదని చెప్తాడు. ఎందుకంటే నేను పర్సనల్ ప్రాపర్టీ పెట్టాను, రియల్ ప్రాపర్టీ కాదు కాబట్టి. అందుకని ఎఫ్ఈడి కన్నా ముందు ఉండే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం కన్సిడర్ చేయము అనేది ఈ పాయింట్. తర్వాత పాయింట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ విత్ ఇన్ 5 years దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ 5 years. అంటే ఇందాక మీకు సెకండ్ పాయింట్ చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వ్యాలిడిటీ 5 years అనుకోండి. ఇప్పుడు ఎవరైతే సెక్యూర్ పార్టీ ఉంటారో లెండర్, నాకు ఎవరైతే పర్సనల్ థింగ్స్ తాకట్టు పెట్టుకొని లోన్ ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కంటిన్యూయేషన్ రికార్డ్ చేస్తారు ఒక 6 months బిఫోర్. అది అయితే ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో అప్పటికి నేను తిరిగి చెల్లించకపోతే వాళ్ళ దగ్గర తీసుకోండి, నా పర్సనల్ థింగ్స్ బ్యాక్ తెచ్చుకోకపోతే ఇంకా టైం కావాలన్నప్పుడు వీళ్ళు దానికి కంటిన్యూయేషన్ రికార్డ్ చేస్తారు కౌంటీ రికార్డ్స్ ఆఫీస్కి వెళ్ళి.
అప్పుడు అలాంటి సమయంలో ముందుది 5 ఇయర్స్ అయిపోయినా కూడా దానికి కంటిన్యూయేషన్ ఉంది కాబట్టి అది కూడా వ్యాలిడే, అది కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. ఇది 4th పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఈజ్ రికార్డెడ్ కాంకరెంట్ టు డిఓటి ఆర్ మార్ట్గేజ్ కూడా అవ్వచ్చు ఏదైనా, అండ్ రిలీజ్ ఈజ్ రికార్డెడ్ ఆఫ్ డిఓటి, దెన్ వీ డు నాట్ కన్సిడర్ ద ఫైనాన్సింగ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే మార్ట్గేజ్ తీసుకుంటున్నామో బ్యాంకు ఏదైనా మన రియల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మన ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మనకు లోన్ ఇస్తుంది బ్యాంక్. అప్పుడు ఆ లోన్ సరిపోనప్పుడు నా పర్సనల్ థింగ్స్ కూడా, కార్ కావచ్చు, బైక్ కావచ్చు, వేరే ఏదైనా నా పర్సనల్ థింగ్స్ కూడా ఫ్లిప్ చేసి వాళ్ళ దగ్గర కావచ్చు, లేదా ఇండివిజువల్ కూడా ఎవరైతే నాకు లోన్ ఇస్తారో వాళ్ళ దగ్గర, అప్పుడు రెండు ఒక పార్టీ దగ్గర పెట్టి నేను పర్సనల్ ప్రాపర్టీ అండ్ రియల్ ప్రాపర్టీ పైన లోన్ తెచ్చుకుంటాను. అప్పుడు ఇది కంకరెంట్గా రికార్డ్ అవుతాయి. ఇప్పుడు డిఓటి లేదా మార్ట్గేజ్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ 1లో రికార్డ్ అయింది అనుకోండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 2గా రికార్డ్ అవుతుంది. లేదా ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అది 3గా రికార్డ్ అయింది అనుకోండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 4గా రికార్డ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇలాగా పర్సనల్ ప్రాపర్టీ, రియల్ ప్రాపర్టీ ఒకరి దగ్గరే పెట్టి మనం లోన్ తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిఓటి అంటే మనం ల్యాండ్ తీసుకున్న వాల్యూ రిలీజ్ అవుతుందంటే ఇది కూడా రిలీజ్ అవుతుంది. అందుకనే డిఓటి కాంకరెంట్గా రికార్డ్ అయిన ఫైనాన్సింగ్ స్టేట్మెంటు మీకు డిఓటికి కానీ మార్ట్గేజ్ అని రిలీజ్ కనపడితే మనం అప్పుడు ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ పాయింట్ మీద. ఇప్పుడు వరకు మనం ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అని చూద్దాం. ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఇది ఫ్రెండ్స్, ఇది ఒక ఫైనాన్సింగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూసారంటే యూసీసీ అంటే చాలామందికి డౌట్ వస్తుంది, యూసీసీ అంటే అని అబ్రివేషను యూనిఫామ్ కమర్షియల్ కోడ్. యూనిఫామ్ కమర్షియల్ కోడ్ అనేది దీనికి కొద్దిగా హిస్టరీ ఉంది, మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బై స్టేట్ మామూలుగా కమర్షియల్ కోడ్ అనేది డిఫరెంట్గా ట్రాన్సాక్షన్లు, దాని వాల్యూస్, రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఇక్కడ దీనికి ఏ స్టేట్లో అయినా చెల్లుబాటు అయ్యేట్టుగా యూనిఫామ్ కమర్షియల్ కోడ్ అని దీనికి చెప్తారు. దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్లో ముఖ్యంగా మీరు గమనించేది 3 పార్టీస్. ఇక్కడ డెబిటరు, సెక్యూర్ పార్టీ. ఎవరైతే లోన్ తీసుకుంటారో పర్సనల్ థింగ్స్ ప్లెడ్జ్ చేసి వాళ్ళని ఇక్కడ డెబిటర్ అంటారు. ఇక్కడ 1 ఉంటే ఓన్లీ ఇక్కడ డెబిటర్ 1 ఉంటుంది. 2 ఉంటే ఇక్కడ చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక నేము ఇక్కడ ఒక నేము రాస్తారు. ఇక్కడ స్మిత్ జాన్ 1, స్మిత్ మైటెల్ అనేది ఇక్కడ వాళ్ళ వైఫ్ అనుకుంటాను. వీళ్ళిద్దరూ పర్సనల్ ప్రాపర్టీని ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకుంటారు. ఎవరి దగ్గర ఉండే ఇక్కడ సెక్యూర్ పార్టీ చూసారంటే టికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎన్సి, ఈ ఆర్గనైజేషన్ నుండి వీళ్ళు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ చేసింది. ఇక్కడ చూసారంటే సెండ్ అక్నాలెడ్జ్, ఇది రికార్డ్ అయిన తర్వాత ఈ కాపీ ఎవరికి పంపించాలంటే ఈ సెక్యూర్ పార్టీ. ఇక్కడ సెక్యూర్ పార్టీ ఎవరు? టికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎన్సి. ఈ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ అని చెప్పాను? 5 ఇయర్స్. ఇది ఎప్పుడు రికార్డ్ అయిందంటే 3/20/2009లో ఇది రికార్డ్ అయింది. ఇక్కడ నుండి 5 ఇయర్స్ దీని వ్యాలిడిటీ. దాని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ 2009-048598. అలాగే ఇక్కడ బుక్ అండ్ పేజ్ కూడా ఉంది 07841 అండ్ పేజ్ నెంబర్ 1356. ఇక్కడ పోల్క్ కౌంటీలో రికార్డ్ అయింది. ఇది రికార్డింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కదా, దీనికి టర్మినేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడైతే మనం పర్సనల్ ప్రాపర్టీ పైన తెచ్చుకున్న అమౌంట్ కట్టేసి మన పర్సనల్ థింగ్స్ బ్యాక్ తెచ్చుకుంటామే, అప్పుడు ఈ సెక్యూర్ పార్టీ ఎవరైతే ఇక్కడ టికీ ఫైనాన్షియల్ సర్వీస్ ఉన్నారు కదా, వాళ్ళు దానికి టర్మినేషన్ రికార్డ్ చేస్తారనమాట, అదే కౌంటీ రికార్డ్స్ ఆఫీస్లో. ఇక్కడ చూసారంటే ఇది టర్మినేషన్ డాక్యుమెంట్. ఏంటండి మీరు టర్మినేషన్ చెప్తున్నారు, ఎక్కడుంది అంటే ఇక్కడ చూసారంటే ఈ డౌన్లో 4th పాయింట్ ఇక్కడ చూసారా, టర్మినేషన్. ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టారు. అలాగే దాని కింద కంటిన్యూషన్ అని ఒకటి ఉంది, అసైన్మెంట్ అని ఉంది, అమెండ్మెంట్ అని ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ సినారియోస్ ఎప్పుడు వస్తాయంటే ఇవన్నీ ఎవరు రికార్డ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, మళ్ళీ టికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎన్సీ అనేది దాని టర్మినేషన్ రికార్డ్ చేసింది. ఎప్పుడు అంటే 4/11/2016లో. దాని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ 2016-06-3154. బుక్ అండ్ పేజ్ వచ్చింది 9792-311. ఇక్కడ ఏది దేనికి టర్మినేషన్ రికార్డ్ చేస్తారో అనేది డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇనిషియల్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ ఫైల్ అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఉంది 2009-048598. అలాగే బుక్ అండ్ పేజ్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మీకు టర్మినేషన్ అది ఇంటూ మార్క్ చేస్తే ఇలాగ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, మనకి ఏదన్నా ఫైనాన్సింగ్ స్టేట్మెంటు 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ అప్పటిలోగా మనం కట్టలేకపోయినా అప్పుడు దానికి సెక్యూర్ పార్టీ వచ్చిందే కంటిన్యూషన్ రికార్డ్ చేస్తారు.
మీరు ఎప్పుడైనా కంటిన్యూషన్ ఫైండ్ అయిందనుకోండి, ఆ చెక్ మార్క్ ఇక్కడ ఉంది కదా ఇంటూ మార్క్, అది ఇక్కడ ఇలా మార్క్ చేసి ఉంటారు. అలా కాకుండా ఈ సెక్యూర్ పార్టీ ఎవరైతే మనకు లోన్ ఇచ్చింటారో వాళ్ళు ఇక్కడ దీన్ని ఎవరికైనా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజు నేను ఎవరికైనా లోన్ ఇచ్చాను, నా వయసు అయిపోయింది, నేను ఇంకొద్ది రోజుల్లో ఏదైనా ఇబ్బంది పడి చనిపోతాను అనుకోండి, లేదా నా బంధువులు ఎవరికన్నా వాళ్ళకి అప్పు ఉంటే అప్పుడు ఏం చేస్తాను, ఎవరైతే నాకు ఈ లోన్ ఇచ్చింటానో ఆ లోన్ను నా కొడుకు కావచ్చు లేదా నా రిలేటివ్ కావచ్చు వాళ్ళకి అసైన్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు డబ్బులు ఇవ్వాల్సిన మాత్రం నా ఫ్రెండ్కి కావచ్చు లేదంటే నా సన్కి కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో అసైన్మెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. లేదా అమెండ్మెంట్ ఇక్కడ చూసారంటే అమెండ్మెంట్ అనేది ఒక 2-3 సందర్భాల్లో వస్తుంది. ఫస్ట్ సందర్భం ఏమంటే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేశానంటే నేమ్స్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, సెక్యూర్ పార్టీ నేమ్లో కావచ్చు, అప్పుడు అమెండ్మెంట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ దిస్ అమెండ్మెంట్ అఫెక్ట్స్ అని ఇక్కడ చూసారంటే డెబిటర్, సెక్యూర్ పార్టీ, రికార్డ్ అంటే ఇక్కడ కొద్ది ఇచ్చారు చూసారా ఈ బాక్సెస్. ఆ నేమ్స్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా లీగల్ డిస్క్రిప్షన్ ఆ ప్రాపర్టీ గురించి మిస్టేక్స్ ఉన్నా అప్పుడు మాత్రమే ఈ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. మొత్తం మీద ఇది ఫ్రెండ్స్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని టర్మినేషన్స్ అనేది, ఇది ఫైనాన్సింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్లో కొన్నిసార్లు ఇక్కడ చూడండి, దిస్ ఫైనాన్సింగ్ స్టేట్మెంట్ కవర్స్ ద ఫాలోయింగ్ కొలాటరల్. దీనిపైన వీళ్ళు లోన్ తీసుకున్నారు అంటే బ్లాక్స్ రీసబ్ డివిజన్, ప్లాట్ బుక్ నెంబర్ వచ్చింది 35, పేజ్ నెంబర్ 5, లాట్ నేమ్. వీళ్ళు రియల్ ప్రాపర్టీ పైన తీసుకున్నారనమాట అమౌంట్. అందుకే ఇక్కడ దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ప్రెడ్ చేసి ఆ లోన్ తీసుకుంటారో దాన్ని ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా రాస్తారనమాట. అది పర్సనల్ ప్రాపర్టీ కావచ్చు, రియల్ ప్రాపర్టీ కావచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఫైనాన్సింగ్ స్టేట్మెంటు, దాని టర్మినేషను. అలాగే మీరు డీడ్ గురించి లేదంటే మార్ట్గేజ్ గురించి, ట్యాక్సెస్ గురించి, వీటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.